రెడ్ రైస్ అండి. ఇది రాత్రి నానబెట్టాను. ఇది ఒకసారి కడగాలి. నీళ్ళు మొత్తం వంపేయాలండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలి. వెలిగించానండి. ఇది ఉడికే వరకు ఐలోనే పెట్టాలండి. మంట సిమ్లో పెడితే ఉడకదు. ఐలో పెట్టి దగ్గరకు వచ్చినాక సిమ్లో పెట్టుకోవాలి. రైస్ ఉడుకుతుందండి. ఈ వాటర్ దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనకి ఇంకా మెత్తగా ఉడకాలంటే ఇంకా కాసేపు పెట్టాలండి. లేదు గట్టిగానే కావాలన్నప్పుడు ఇలా దించుకుంటే సరిపోద్ది. ఈ గంజి వంపకండి. వంపితే విటమిన్లు అన్నీ పోతాయి. రెడ్ రైస్ రెడీ అయిందండి. మొత్తం ఇలా ఉంటే మొత్తం రైస్ మధ్యలో ఇడినట్టు ఉంటే ఉడికినట్టండి బాగా. కొద్దిగా వాటర్ ఉందని కానీ స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే మాడిపోతుంది. చూడండి గిన్నెకి అంటుకోకుండా ఉన్నది. టేస్టీ ఫుడ్ అండి ఇది. ఇందులో ఎక్కువ రైస్ తిన్నా రుచిగానే ఉంటుంది. దీన్ని ఎక్కువగా పులుపుకు సంబంధించిన కూరలతో తినాలండి, బాగుంటుంది. నాన్ వెజ్తో వెజిటేరియన్తో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుందండి. చల్లగా అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది. చల్లగా అయినాక బాక్స్లో పెట్టండి. వేడుకున్నప్పుడు పెట్టకూడదు, మొత్తలాగా అయిపోతుంది మూత తీసేసరికి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది తొందరగా పాడు కాదండి.